చేయాలని ఆలోచిస్తున్న సమయంలో నేనున్నానంటూ భరోసా ఇస్తూ కమర్షియల్ అనే పదాన్ని పక్కన పెట్టి సేవా దృక్పథాన్ని పునాదిగా వేసుకొని డబ్బులు పక్కకు పెట్టి సేవను తలపై ధరించి మన తల్లిదండ్రులకు అందరికీ కూడా సేవను అందిస్తున్నటువంటి మహానుభావుడు. నన్ను నమ్ముకొని వచ్చినటువంటి నా ఎడికి వాళ్ళకు నేను ముందు నిలబడి వాళ్ళకు నేను వెలుగునిస్తే అదే చాలు నా లక్ష్యం అనుకుంటున్నాడు. మరి ఆ మహానుభావునికి సభాముఖంగా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. Stars are many, but moon is one. Services are many, but the light is special service only one. That is nothing but జీవికి. మనం ఎవరు భయపడే అవసరం లేదు. మనకందరికి ఒక చక్కటి ప్లాట్ఫామ్ ఏర్పాటు చేశారు. మీరు అనుకోవచ్చు మనం ఇచ్చే ఒక 25-30 lakhs అని మీరు ఆలోచించవచ్చు. కానీ ఎన్నో కన్సల్టెంట్స్ ఉన్నాయి. వ్యాపార ధోరణితో వెళుతూ పేరెంట్స్ ను దోచుకుంటూ భరోసా ఇవ్వకుండా వాళ్ళ జీవితాలతో చెలగాటమాడే కన్సల్టెన్సీలు గల్లీకి గుడికి ఒకటి పుట్టుకొస్తున్నాయి ఈ రోజు. అలాంటి కన్సల్టెన్సీలు అన్నిటినీ కూడా ఒక పక్కకు తోసేసి అసలు కన్సల్టెన్సీ అంటే ఇలా ఉండాలి, పేరెంట్స్ కి ఇలా భరోసా ఇవ్వాలి, ఇలా రిజల్ట్ తీసుకురావాలి అని ఒక చక్కటి భరోసాని కల్పించి మనకందరికీ కూడా నేనున్నాను భరోసా అని చెప్పి ధైర్యం ఇచ్చినటువంటి ఆ మహానుభావుని యొక్క లక్ష్యం ముందుకు వెళ్ళి అది ఒక హిమాలయ పర్వతం అంతా ఎదిగి దాని యొక్క కింద మనమంతా చేరతీరాలని కోరుకుంటూ సారి యొక్క సేవలను స్మరించుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటూ నా ఉపన్యాసం ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.